హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం అయితే రేషన్ డీలర్ పోస్టులకైతే అప్లికేషన్ అయితే విడుదల చేసిందండి. ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలేమి, వయస్సు ఎంత ఉండాలి, వీటికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. లాస్ట్లో ఒక లైక్ అయితే వేయండి. ఇక రేషన్ డీలర్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జాబ్స్ అయితే 500 పర్మనెంట్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 2024 అనేసి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని రేషన్ దుకాణాల్లో పనిచేయడానికి 500 డీలర్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి అనేసి అలాంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చని అయితే ప్రభుత్వం చెప్తోంది. జనవరిలో అయితే రాత పరీక్ష అలాగే ఇంటర్వ్యూలు అయితే ఉంటుంది. నెలకు 30,000 వరకు జీతం కూడా ఉంటుంది. ఈ పోస్ట్‌కి అయితే నెలకు 30,000 వరకు జీతం అయితే ఉంటుంది. ఇంకా రేషన్ డీలర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం దీంట్లో అయితే తెలుసుకుందామండి. దానికి అంటే ఏ విధంగా ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది అయితే మనం చూద్దాము. ఇక పోస్ట్ వివరాలు, వాటి అర్హతలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, తెనాలి, అన్నమయ్య ఈ 3 జిల్లాల్లో 500 రేషన్ డీలర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దీనికి ఇంటర్మీడియట్ అర్హత అయితే కలిగి స్థానిక యువతీ యువకులు అంటే ఇద్దరు లేడీస్ జెంట్స్ ఇద్దరు అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే వయస్సు అయితే రేషన్ డీలర్ల ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అనేసి అయితే చెప్తున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాలు అయితే వయో పరిమితి సడలింపు అయితే ఉంది. ఇక సెలక్షన్ ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం చూద్దామండి. డీలర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 5న రాత పరీక్ష నిర్వహించడం ద్వారా అర్హత పొంది అభ్యర్థులు జనవరి 6న ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు అయితే ఇస్తారు. అంటే 5వ తేదీ ఎగ్జామ్ అయితే పెడతారండి. ఆ ఎగ్జామ్‌లో పాస్ అయిన వాళ్ళని 6వ తేదీ ఇంటర్వ్యూల ద్వారా అంటే ఇంటర్వ్యూలు పెట్టేసి దాంట్లో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగాలు అయితే ఇస్తారు. ఇంకా శాలరీ వివరాలకొస్తే రేషన్ డీలర్‌గా ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000 వరకు జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్స్‌లు ఏమీ ఉండవు. అంటే జీతం వరకే 25,000 అయితే ఉంటుంది. కొంతమందికి టీఏ, డీఎల్ అలా ఉంటాయి కదండీ గవర్నమెంట్ సంబంధించి. అలాంటి అలవెన్స్‌లు అయితే వీటిలో అయితే ఉండవు అనేసి అయితే చెప్తున్నారు. ఇక అప్లికేషన్ ఫీజ్ వివరాలకొస్తే రేషన్ డీలర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అయితే లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. ఇక కావాల్సిన సర్టిఫికెట్లు, ఒకవేళ మీరు ఎంపికైతే వాటికి సర్టిఫికెట్లు అయితే సబ్మిట్ చేయాలి కదండీ. కావాల్సిన సర్టిఫికెట్లు ఏమని చూస్తే 10th ఇంటర్ సర్టిఫికెట్, అలాగే స్టడీస్ సర్టిఫికెట్, ఇక మీరు కుల ధృవీకరణ పత్రం అంటే ఎస్సీ, ఎస్టీ అలాంటి వాళ్ళకి మనకిస్తారు కదండీ కుల ధృవీకరణ పత్రాలు, అలాగే ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఇంకా పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ మన డిస్క్రిప్షన్‌లో కింద అయితే ఇస్తాను లింకు. దాని ద్వారా ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసి దాన్ని మనం పంపిస్తే మనకి పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా ఎలా అప్లై చేయాలంటే జిల్లాల వారీగా విడుదలైన రేషన్ డీలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు అయితే చేసుకోవాలి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇక మీరు దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోండి. ఇక ముఖ్యమైన తేదీలు అయితే గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఆఖరి తేదీ వచ్చి 30వ తేదీ డిసెంబర్. ఈ నెల 30వ తేదీ ఆఖరిదండి. ఇంకా రాత పరీక్ష వచ్చి 5వ తేదీ జనవరి 2025లో అయితే ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూ అంటే 5 జనవరి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ వచ్చి 6వ తేదీ జనవరి 2025లో అయితే ఉంటుంది ఇంటర్వ్యూ. ఇక అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అయితే లేదు. కాబట్టి దీంట్లో మీరు అంటే రేషన్ డీలర్‌గా మీరు చెయ్యాలని మీకు ఉంటే డెఫినెట్‌గా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోండి. మనం చెప్పాం కదా 3 జిల్లాలు. ఈ 3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అప్లై చేసుకొని మీరు జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాము. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.